హలో ఆన్ ఇదైతే విజయవాడ పార్ట్ 2 అనమాట. సో విజయవాడ హైవే దగ్గరలో ఉన్న టీటీడీ దేవస్థానం మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఇదైతే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం అండి. సో ఇదేనండి టీటీడీ. సేమ్ ద్వారకా తిరుమలలో ఉన్నట్టే అనిపించిందండి. నాకు అంతకంటే ఎక్కువ ప్లజెంట్గా అనిపించింది. సో ఇదివరకు ద్వారకా తిరుమలలో చాలా బాగా ప్లజెంట్గా అనిపించేది. ఇప్పుడు మొత్తం చేంజ్ చేస్తారు కదా, ఇప్పుడు ఇక్కడ అంతకంటే ఎక్కువ బాగుందండి. చాలా పీస్ఫుల్ అండ్ ప్లజెంట్గా అనిపించింది. చాలా స్పేసియస్గా పార్కింగ్ అని ప్రతిదీ కూడా చాలా బాగుందండి. మీరు కూడా అలా రావాలి అనుకుంటే, పీస్ఫుల్గా కావాలి అనుకుంటే నార్మల్ డేస్లో రండి. లేదు సాటర్డేనే రావాలి అనుకుంటే కొంచెం ముందు రండి, అంటే 9:30 10 అట్లా రండి. మేమైతే సాటర్డేనే వెళ్ళాము. సో అందుకని ఇంత క్రౌడ్ ఉంది, చూస్తున్నారు కదా మీరే. ఇదైతే ఒక్క వంతేనండి లోపల, అంటే లోపల బాగున్నప్పుడు ఆపేస్తారు బయట నుంచి. సో ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారండి లెఫ్ట్ సైడ్న, అది కూడా విజిట్ చేయండి, తీసుకొని చాలా బాగుంది. మేము చాలాసేపు గుళ్ళో టైం స్పెండ్ చేసామండి. అంటే అన్నదానం ఉంది, అది కూడా చూసుకుని వెళ్దామని ఆగ్యం. చూసారు కదా బయట క్రౌడ్ ఎలా ఉన్నారో ఎండలో. ఇంకా గుడి చుట్టూరు వచ్చేసారండి, మీకు చూపిస్తాను నేను మొత్తం. అండ్ దర్శనం కూడా చాలా బాగుందండి. అసలు ద్వారకా తిరుమల చూసినట్టే అనిపించింది. సో మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ మేము అన్నదానానికి అయితే వచ్చాము. సో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో, గుడి చుట్టూరు ఉన్నారనమాట. ఇంకా అన్నదానం కూడా అండి, మనం ఎవరైనా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇవ్వచ్చంట. మనీ పే చేస్తే వాళ్ళే మన పేరు రాసి, ఆ రోజు అన్నదాత మన పేరు అవుతుంది. సో ఇక్కడైతే అన్నదానం అండి చాలా బాగున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్ బాయ్.